హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఏంటంటే కాకరకాయ ఫ్రై. కాకరకాయ అనగానే చేదు అని అంటారు కదా అందరూ. సో నేను మాత్రం కాకరకాయ అంటే చేదు కాదు, చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ ఎమ్మీ అని చెప్తాను ఫ్రెండ్స్. నేనైతే కాకరకాయ ఫ్రై అయితే నాకైతే చాలా చాలా ఇష్టం. అందరూ పావు కేజీ అలా తీసుకుంటారు మార్కెట్లో. నేను వచ్చేసి కేజీ లేకుంటే హాఫ్ కేజీ కంటే తక్కువ అయితే తీసుకోనండి ఎవ్రీ మార్కెట్కి అప్పుడు వెళ్ళినప్పుడల్లా. సో ఎందుకంటారా, నేను చేసే మెథడ్లో కాకరకాయ ఫ్రై చేసామంటే అస్సలు చేదు తెలియదండి. అది ఎలా అంటారా? సో నేను ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేద్దామని వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా మనం వచ్చేసి హాఫ్ కేజీ కాకరకాయ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను. సో హాఫ్ కేజీ కాకరకాయ తీసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకొని ఇలా ముందు వెనకాల తొడుమలు అయితే కట్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సర్కిల్ షేప్లో అయితే పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సర్కిల్ షేప్లో అయితే ఇలా కట్ చేసుకున్నాను సన్నగా. సో ఆఫ్టర్ దట్ చూడండి ఫ్రెండ్స్, ఇలా అన్నీ ఇలా హాఫ్ కేజీ ఇలా కట్ చేసుకొని మనం ఒక గిన్నెలో తీసుకోవాలి కట్ చేసుకున్న పీసెస్ అనేవి. సో ఆఫ్టర్ దట్ ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. మనం కల్లుప్పు అంటాం కదా, దొడ్డుప్పు ఉంటుంది కదా, సో అది వేసుకున్నా కూడా ఏం పర్లేదండి, చాలా బాగుంటుంది. అది కూడా వేసుకున్నా కూడా ఇలా మిక్సింగ్ చేసుకుంటూ ఉండాలి. మన వీడియోలు చూపిస్తున్న విధంగా మిక్సింగ్ చేస్తూ మనం వచ్చేసి ఇది ఒక 15 మినిట్స్ లేకుంటే 10 మినిట్స్ అలా పెట్టుకోవాలి. నేనైతే 10 మినిట్స్ పెట్టుకున్నాను. ఇలా 10 మినిట్స్ తర్వాత వాటర్ అనేది రిలీజ్ అవుతుంటుంది, దాంట్లో నుంచి వాటర్ రిలీజ్ చేస్తుంది. సో ఇలా చూడండి, ఇలా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరకాయ ముక్కలను అనేది ఇలా మనం మంచిగా పిండుకోవాలి. దాంట్లో పిండుకుంటే ఇట్లా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇలా రసం తీయడం వల్ల కాకరకాయల నుంచి చేదు అనేది పోతుందండి. సో ఒక 70% వరకు అయితే చేదు అయితే చాలా 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 తగ్గుతుంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ట్రై చేసి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. సో ఆఫ్టర్ దట్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఏదైతే కాకరకాయ ఉన్నాయో ఆ కాకరకాయలన్నీ వేసేసుకొని పీసెస్ వేసుకొని మనం వచ్చేసి ఐ ఫ్లేమ్లో మనం ఆయిల్ వేసాం కదా, ఐ ఫ్లేమ్లో ఇవి కాకరకాయ పీసెస్ అన్నీ వేసుకొని అటు ఇటు ఫ్రై చేస్తూ ఉండాలండి. చూడండి ఒక 5 or 6 మినిట్స్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసినప్పుడు మనకి కలర్ అనేది చేంజ్ అవుతుందండి. సో కలర్ చేంజ్ అయినప్పుడు చూడండి, ఇలా లాస్ట్ ఫైనల్లీ మనం వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ అయితే కనిపించాలి మనకి. సో నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు ఒక 3 or 4 రెమ్మలు తీసుకొని కరివేపాకు చుంచుకొని ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లో అదే ఆయిల్లో కొన్ని జీలకర్ర, ఆవాలు, ఒక టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 3 or 4 ఎండుమిర్చి, ఒక పెద్ద ఆనియన్, అలాగే 3 or 4 గ్రీన్ చిల్లీ వేసుకొని ఇలా మంచి మిక్స్ చేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కూడా మంచి కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో కాకరకాయ పీసెస్ అన్నగా, సో ఆ పీసెస్ అనేది వేసేసుకొని ఫ్రై చేసుకున్న పీసెస్ వేసుకొని 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, ధనియా పౌడర్ వేసుకోవాలి. తర్వాత మంచి మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం కర్రీ లీవ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పక్కన, సో అది వేసుకొని 2 మినిట్స్ అనేది సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఫైనల్గా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, కొత్తిమీర కొరియాండర్ లీవ్స్తోని గార్నిష్ కోసం అయితే యూజ్ చేశానండి. సో సింపుల్గా ఇలా మనం ఇంట్లోనే కాకరకాయ ఫ్రై చేదు లేకుండా అయితే చేసుకోవచ్చండి. నేను వీడియోలో ఫస్ట్ చూపించిన విధంగా అయితే మీరు కాకరకాయని దాని జ్యూస్ అనేది పిండేసుకుంటే మనం ఫ్రైకి అయినా సరే కాకరకాయ కర్రీకి అయినా సరే ఎంతో ఈజీగా యూజ్ చేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, నా ఫేవరెట్ ఎమ్మీ టేస్టీ కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నా కొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని విజిట్ అయ్యి బెల్ ఐకాన్ అయితే తప్పకుండా అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి వేడి వేడి అన్నంలో కాకరకాయ ఫ్రై కలుపుకొని తింటే ఉంటుంది చూడండి, వావ్ సూపర్ ఉంటుంది. సో ఇది అండి నా కాకరకాయ స్టోరీ అండ్ రెసిపీ. బై బై, టేక్ నమస్తే.